కశ్యప ప్రజాపతి ఇంటికి వచ్చిన తరువాత యోగీ భక్త సమీ గురు తం నిత్యమవిరక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ రామాయణంలో. భర్తయే దైవం కనుక ఆయన్ని కూర్చోబెట్టి ఆయన్ని సంతోషపెట్టి ఆయనకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆయనని సేద తీర్చిన తరువాత ఆయనతో మాట్లాడుతూ ఒక మాట అంది. ఎండకండిరుగలి ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడిను నీళ్ళు త్రిభువన సామ్రాజ్య విభవము కోల్పోయి దేవేంద్రుడవుల తిరిగి నీళ్ళు కలిమి గారాము బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనివి నీళ్ళు అమరుల ఆధారమవు అమరావతి అసురుల కాటపట్టయ్య నీళ్ళు బలి జగముల నెల్ల బలిచునున్నాడు వాని విలువరాదు వాసవనకు యాగభాగమెల్ల అతడాహరించును కడగి దేవతలకొక్క కడియ నీళ్ళు. చిత్రం ఏమిటంటే తన బిడ్డలు పడుతున్నటువంటి బాధ చెప్పవలసి వస్తే అదితి నిజానికి మొట్టమొదట కొడుకు ఇంద్రుడికి రాజ్యం పోయిందని చెప్పలేదు, కోడల గురించి. ఒక అత్తమామలకి ఉండవలసినటువంటి ప్రేమ మొదట ఎవరి మీద ఉంటుంది అంటే కోడల మీద ఉంటుంది. అయ్యో ఎక్కడో పుట్టిన పిల్ల మన ఇంటికి కోడలుగా వచ్చింది, ఆమె నా వల్ల సంతోషం పొందాలి, నా వల్ల సుఖం పొందాలి అని అత్తమామలకు ఉండాలి. పెద్దవాళ్ళు కదా, అక్కడ బయలుదేరాలి ప్రేమ. అప్పుడు ఆమె ఆ ఇంటిలో అంతర్భాగం అవుతుంది.